మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకటించండి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించండి అన్నాడా? ఏమన్నాడు? సువార్త అంట. సువార్త అంటే ఏంటి? అబ్రహాం కూడా స్వార్థ విన్నాడంట. ఏం విన్నాడు అబ్రహాము? స్వార్థ విన్నాడంట. స్వార్థ ఇది యేసుప్రభు గురించేనంట. కన్యక గర్భం ధరించి కుమారుని కంటే అదే నక్షత్రాలు చూపించాడు కదా, ఇదేనమాట స్వార్థ ప్రకటింపబడ. అంటే యేసుని అప్పుడు ఆయన వస్తాడు, నీ వంశం నుంచి ఆయన వస్తాడు, రక్షకుడు వస్తాడు. ఆయన విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అన్ని జనులంతా నీతిమంతులు తీర్చబడతారంట. ఈ సంతానం వల్ల అన్ని జనులు ఆ సంతానం అంటే క్రీస్తే, ఆ సంతానం అన్ని జనులు ఆశ్రయపడతారని నమ్మడంటే అదే అతని నీతిగా ఎంచబడిన. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాం సువార్త అప్పుడే ప్రకటించబడిందట. అప్పుడే యేసు ప్రభు గురించి అబ్రహాం